పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నమస్కారం. వ్యాపార రంగంలో బిజినెస్ చేయాలనుకునే వారికి వ్యాపారం అభివృద్ధి కావాలి, వ్యాపారంలో మీరు సక్సెస్ కావాలంటే ఎలాంటి గ్రహస్థితి ఉండాలి? మీకు ఇలాంటి గ్రహస్థితి ఉంటేనే మీరు వ్యాపారంలో ఒక పెద్ద పొజిషన్లోకి వెళ్తారండి. వ్యాపారం బాగా నడవాలి, మీరు వ్యాపారం సక్సెస్ కొట్టాలంటే 2 గ్రహాలు మీకు అనుకూలించాలండి మీ జన్మ జాతకంలో. ముఖ్యంగా ఒకటి శని. శని మీ లగ్నం నుంచి 3వ స్థానంలో ఉన్నట్లయితే మీకు వ్యాపార రంగంలో మంచి అనుభవము, వ్యాపారంలో ఒక పాఠము నేర్పించడం, కష్టపడి పనిచేసి స్వశక్తితో అంచెలంచెలుగా ఎదగడానికి శని 3rd హౌస్లో ఉన్నప్పుడు బాగా పనిచేస్తాడండి. జన్మజాతకంలో 3వ స్థానంలో శని ఎందుకు ఉండాలంటే 3వ భావానికి ఉన్నటువంటి కారకత్వం కమ్యూనికేషన్స్ అండి. కమ్యూనికేషన్స్ అంటే ఇతరులతో మీకు సంబంధాలు ఎలా ఉన్నాయి, తీసుకోవడం ఇవ్వడం, ఇలాంటివి ఎక్కువ ప్రజలతో మీరు చేస్తున్నట్టు బిజినెస్కు సంబంధించిన వారితో మీకు కమ్యూనికేషన్ ఎలా ఉంది, ఇది 3వ భావం చూపిస్తుంది. 3వ భావం అంటే ఎక్కువ కమ్యూనికేషన్ గురించి. అందుకే ఆ భావంలో శని ఉన్నట్లయితే మీకు తప్పకుండా మీరు చేస్తున్న వ్యాపారంలో మీరు తప్పకుండా ఎదుగుతారండి. 3వ భావంలో శని ఉన్నందున మీకు తప్పకుండా బిజినెస్లో 100% మీరు విజయం సాధిస్తారండి. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది 3వ స్థానంలో శని ఉన్నట్లయితే. మీ దశమ భావాన్ని మరి ఏ గ్రహాలు దశమ భాగానికి అధిపతులై ఉంటారో మరి అది కూడా కొంచెం మీకు ఇండికేట్ చేస్తుందండి. అయితే 3వ భావంలో ఉన్నటువంటి శని మీకు చాలా ఆపర్చునిటీస్, చాలా అవకాశాలు వ్యాపారంలో ఇస్తుంది. మీరు చేసే ఏదైనా వస్తువు అమ్మాలన్నా, మీరు ఇతరులతో కమ్యూనికేషన్ పెంచుకోవాలన్నా, మీరు చేసినటువంటి ప్రోడక్ట్కు మంచి ఆకర్షణ 10 మందిలో బాగా అది అమ్ముడు పోవాలన్నా కూడా మీరు జన్మజాతకంలో 3rd హౌస్లో శని సిగ్నిఫికేషన్స్ ఉండాలండి. సిగ్నిఫికేషన్స్ అలా ఉన్నాయా లేవా మీరు చూసుకోవాలి. సిగ్నిఫికేషన్స్ ఉన్నా లేక ఆ 3rd హౌస్లో శని ఉన్నా కూడా, ఆ నక్షత్రంపై ఉన్నా కూడా మీకు సక్సెస్ రేట్ బాగుంటుంది. అందుకే మీ జన్మజాతక పరిశీలన చేసుకొని ఇలా ఉందా లేదా చూసుకొని వ్యాపార రంగంలోకి వెళ్ళండి. శని 7వ ఉంటే కూడా మంచి వ్యాపార రంగంలో రాణిస్తారండి. అసలు శని అంటేనే వ్యాపారం. వ్యాపారంలో చిన్నగా ఎదుగుతూ పై స్థాయిలోకి వెళ్ళడం అంటూ చేసేది శని ప్లానెట్. కాబట్టి 3వ, 7వ, దాని తర్వాత స్థానం 10వ అండి. 10మంలో శని ఉన్నా కూడా మీరు వ్యాపార రంగంలో మీరు చేస్తున్న వ్యాపారము అంచెలంచెలుగా ఎదిగి ఒక పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతారు. తర్వాత అది కంటిన్యూ జరుగుతుంది. దీని తర్వాత మీ పిల్లలు కూడా ఇలా వారసత్వంగా వస్తూ ఉంటుంది. ఇలాంటిదన్నీ శని ఇస్తాడండి. అందుకే 3వ, 7వ, 10మంలో శని ఉన్నట్లయితే వ్యాపారం చేయాలనుకునే వారికి వ్యాపారం బాగా అభివృద్ధి చెందుతుంది, మంచి అవకాశాలు వస్తాయి. 100% మీకు వ్యాపారంలో తప్పకుండా మీరు రాణిస్తారు. తర్వాత ఇక 2వ గ్రహం కూడా ఉందండి వ్యాపార రంగంలో ఎదగడానికి. 2వ గ్రహము అది ఏంటంటే ఇక 2వ గ్రహము బుధుడు. బుధుడు కూడా వ్యాపారంలో ఇయ్యడంలో దిట్ట అండి. బుధుడు అంటేనే లెక్కలు, గణితము, చార్టర్డ్ అకౌంట్స్ చేసే వారికి ఎక్కువగా బుధుడు ఉంటుందండి. బుధుడే ఆ ప్లానెట్ బాగుండే వారు మాత్రమే చార్టర్డ్ అకౌంట్ CAలో వారు రాణిస్తారు బాగా. అలాగే లెక్కలు రాయడం, పద్దులు రాయడం, ఎక్కువ మ్యాథ్స్ చేసేవారికి కూడా బాగా మ్యాథ్స్ వస్తుందంటే వారికి బుధుడు ప్లానెట్ ఇండికేట్ చేస్తుంది. అంటే బుధుడు బాగుండాలి, మంచి స్థానంలో ఉండాలి, ఉంటే కూడా వ్యాపార రంగంలో రాణిస్తారు. ఇక ఉదాహరణకు బిల్ గేట్స్ తీసుకుందాం. బిల్ గేట్స్ వ్యాపార రంగంలో ఆయన ఒక ప్రపంచంలోనే ఒక పెద్ద స్థాయి బిలియనియర్ ఆయన. కాబట్టి ఆయన సాధించింది కంప్యూటర్ రంగంలో కదా. కంప్యూటర్ రంగం నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదిగి
కొన్ని వందల వేల కోట్ల రూపాయలు ఆయన సంపాదించాడు, బిలియనియర్ బిల్ గేట్స్. అందుకే ఆయన ఎందుకు అలా ఆ స్థాయిలోకి వెళ్ళిండ్రు అంటే, బిల్ గేట్స్ లగ్నం మిథున లగ్నం. మిథున లగ్నం చతుర్థంలో బుధుడు ఉన్నాడు. మిథున లగ్నం నుంచి 4వ స్థానంలో బుధుడు. బుధుడికి అది స్వక్షేత్రం. మిథున కన్యలు బుధునికి స్వక్షేత్రాలు. కానీ బుధుడు ఉచ్చ పొందేది తన స్వక్షేత్రమైన కన్యలోనండి. దాన్ని ఈ పరాశర మహర్షి వారు చెప్పినట్లు అది మహాభద్ర యోగం ఏర్పడుతుంది అక్కడ. అంటే బుధుడు స్వక్షేత్రంలో కన్యలో ఉచ్చ పొందడము దాన్ని మహాభద్ర యోగం అంటారు. అంటే ఆ యోగం ఉన్నవారు కేంద్రంలోను కోణంలోను ఉన్నప్పుడు ఈ యోగం అనేది ఏర్పడుతుంది. బిల్ గేట్స్కు మహాభద్ర యోగం ఏర్పడింది. అందుకే ఆయన బిలియనియర్ అయ్యాడండి. బుధుడు ఇచ్చే కారకత్వాలు ఏంటంటే లెక్కలు వేయడం, మ్యాథ్స్ బాగా రావడం, తెలివితేటలతోని మన వాక్చాతుర్యంతో వ్యాపారాలు చేయడం అనమాట. వాక్చాతుర్యం అంటే టీచింగ్ రంగంలో కానీ పెద్ద కాలేజీలు నడిపించడం, టీచింగ్ రంగంలో టీచర్గా లెక్చరర్గా వెళ్ళడం, మరియు సైంటిస్టుగా కూడా కంప్యూటర్ రంగం మొత్తం బుధుని కారకత్వంలోకి వస్తుంది. బుధుడు భద్రమహాయోగం ఏర్పడినందువల్ల బిల్ గేట్స్ కంప్యూటర్ రంగంలో పెద్ద స్థాయిలోకి వెళ్ళడం జరుగుతుంది. అంటే టెక్నాలజీ పరంగా బుధుడు ఇచ్చేటటువంటి వ్యాపారాలు వస్తాయండి. అందుకే మీకు శని బుధుడు తప్పకుండా బాగుండాలి. ఈ భద్రయోగం కేంద్ర కోణాల్లో ఏర్పడినందువల్ల అంత మంచి బిలియనియర్ అవడం జరిగింది. అంటే మంచి తెలివితేటలు, వ్యాపార రంగంలో సమయస్ఫూర్తితో అంచెలంచెలుగా ఎదగడం అంటూ జరుగుతుంది. శశమహాపురుష యోగం, రుచక యోగం అనేది కూడా ఇలాంటివి ఏర్పడడం వల్ల బిజినెస్ రంగంలో పెద్ద స్థాయిలోకి వెళ్ళడం అంటూ జరుగుతుంది. మీరు బిజినెస్ రంగంలో రాణించాలంటే, సక్సెస్ సాధించాలంటే శని బుధులు 3rd హౌస్, 7th హౌస్, 10th హౌస్ దీనికి సిగ్నిఫికేషన్స్ ఉండాలండి. ఈ 2 గ్రహాలై ఉన్నట్లయితేనే తప్పకుండా మీరు బిజినెస్లో తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. ఇవి లేకుంటే మాత్రం మీరు ఎన్ని రకాల బిజినెస్లు చేసినా ఏదో ఒక విధంగా మీరు నష్టపోవడము లేక దివాలా తీసే వరకు వెళ్ళిపోవడం జరుగుతుంది. అందుకే వ్యాపారం చేసే వారికి శని బుధుడు మంచి కేంద్ర కోణాల్లో ఉండి ఆ నక్షత్రాలను బట్టి కూడా మీకు బాగా కలిసి వస్తుంది. మీరు వ్యాపారం చేస్తున్నప్పుడు మీరు సొంతంగా వ్యాపారం చేస్తారా, లేదా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేస్తారా, ఇక వేరే వారి దగ్గర పని చేస్తారా, వారి దగ్గర మీరు వర్క్ చేస్తారా అనేది ఇది మీ దశాంశ చార్టు D10 చార్ట్ చూడాల్సి వస్తుంది. D10 చార్ట్ పరిశీలించినప్పుడు మీరు పార్ట్నర్షిప్లో చేస్తే మీకు కలిసి వస్తుందా లేదా అనేది అది పరిశీలించుకోవాలి. అది చూపించుకున్న తర్వాత పార్ట్నర్షిప్ రంగంలోకి వెళ్తే సక్సెస్ కలుగుతుంది. మరి ఈ మీకు దశాంశ D10 చార్ట్ బాగాలేనప్పుడు మీరు పార్ట్నర్షిప్లోకి వెళ్తే మోసపోవడము, నష్టపోవడము, ఏదో విధంగా గొడవలతో దాని నుంచి నష్టం రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా కూడా మీరు ఈ సొంత గ్రహ జన్మజాతకాన్ని చూపించుకొని D10 చార్ట్ పరిశీలించుకొని వెళ్ళాలి. వ్యాపార రంగంలోకి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు వ్యాపార రంగంలో పనికొస్తారా లేదా, పార్ట్నర్షిప్లో నేను చేయగలనా, ఇవన్నీ మీరు జన్మజాతక పరిశీలన చేసుకోండి. చేస్తే బుధ శనులు ఎలా ఉన్నారు అది చూసుకొని వారి దశ అంతర్దశలు, ప్రస్తుత గోచారము ఇవన్నీ పరిశీలించి మీరు వ్యాపార రంగంలో పనికొస్తారు అంటే మీరు వెళ్ళి చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందండి. ఈ ప్లానెట్స్ మీకు బాగాలేకున్నా మీరు వెళ్ళి పార్ట్నర్షిప్లో వెళ్ళి మోసపోవడము, వ్యాపారంలోకి వెళ్ళి అప్పులైపోయి ఎంత అభివృద్ధి చేయాలని మీరు ప్రయత్నం చేసినా మీరు పైకి రాలేకపోవడము, నష్టపోవడము జరుగుతాయి. అందుకే వ్యాపారం ప్రారంభించే ముందు మీ జన్మజాతక పరిశీలన చేసుకొని నేను అసలు వ్యాపారానికి పనికొస్తానా, సక్సెస్ అవుతుందా ఇది చూపించుకుంటే తప్పకుండా మీరు ఎలాంటి ఈ అప్పులు కానీ నష్టపోవడం, దివాలా తీయడం, ఐపీలు కూడా పెట్టేస్తున్నారండి వ్యాపారాలు నడవక చివరి స్థాయిలో. అందుకే మీ జన్మజాతకం చూసుకొని ఈ వ్యాపారంలోకి వెళ్తే తప్పకుండా సక్సెస్ సాధిస్తారు. సర్వేజన సుఖినో భవంతు.